భూభారతి ప్రజలకు చుట్టం. ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఆ నలుగురి కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రజలకు చుట్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భూభారతి చట్టం ప్రజలకు మేలు చేసేలా అధికారులు కృషి చేయాలని, త్వరలోనే 6,000 మంది సర్వేలను నియమిస్తామన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మేడ్చల్ మండలం అత్వెల్లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ప్రసంగించి మాట్లాడాలనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులు. అదేవిధంగా ఈ యొక్క మేడ్చల్ మండలం అత్వెల్లిలో కూడా జరిగినటువంటి రెవెన్యూ సదస్సుకు స్వయంగా ఎంఎస్ న్యూస్ తరఫున నేను కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రి సుమారు ఒక 20 నిమిషాల పాటు ఒక సుదీర్ఘంగా ప్రసంగించి, మరియు రైతులు కొంతమంది స్వయంగా రైతులతో మాట్లాడించి మరి వారి అభిప్రాయం తెలుసుకొని వారు మాట్లాడడం జరిగింది. గతంలో ధరణిలో సుమారు 9.26 లక్షల ఈ యొక్క ధరణిలో పెండింగ్లో ఉన్నాయి. గతంలో అనేకమైనటువంటి లోపాలతో ఉన్నటువంటి ధరణికి అనేక మంది సామాన్య రైతులు ఇబ్బంది పడ్డారు. ఎవరికి కూడా న్యాయం జరగలేదు. చాలామంది ఆఫీసుల చుట్టూ తిరిగి చాలామంది డబ్బుతో పాటు కాలాన్ని కూడా వృధా చేశారు. కేవలం 4-5 కూర్చొని ఈ యొక్క ధరణిని అప్పట్లో అమలు చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. ఎంతోమంది మేధావులు, ఐఏఎస్ సీనియర్ అధికారులతో కూడా మరి చర్చించి గ్రామీణ ప్రాంతం వారు మరి ఎదుర్కొంటున్న అప్పుడు గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం ఏ విధంగా చేస్తే ఈ రైతులకు బాగా ఉపయోగం ఉంటుందనేటువంటి విషయం మీద 1కి 10 సార్లు మరి ఆలోచించి ఈ యొక్క పోర్టల్ను మరి భూభారత్ అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చాం. రైతులుగా మరి ఇది గమనించాలి. త్వరలోనే ఈ యొక్క గతంలో విఆర్ఏలు ఉండేది, మరి ఈ యొక్క వాళ్ళని కూడా నియామకం త్వరలోనే చేపడతాం. అదేవిధంగా ఈ యొక్క సర్వేలను కూడా మరి కొత్తగా లైసెన్స్ను పొందినటువంటి సర్వేలను కూడా మనం నియమిస్తాం. ఈ యొక్క రైతు భూభారతి మీద ఎవరి కూడా ఎలాంటి అనుమానాలు ఉండొద్దు. చాలామంది విభిన్నమైనటువంటి వ్యక్తులను మరి తీసుకునే యొక్క చట్టంలో అనేకమైనటువంటి సాదాబైనామాతో కొంతమంది చేసుకున్నటువంటి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలను, మరి అదేవిధంగా కొత్తగా ఈ యొక్క ఎవరైనా రిజిస్ట్రేషన్కు వస్తే వెంటనే ఈ యొక్క సర్వే మ్యాప్ను కూడా అటాచ్మెంట్ చేసి మరి రైతులకు మ్యుటేషన్ అమలు చేయడం జరుగుతుంది. తద్వారా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో అనేటువంటిది ఈ యొక్క మంత్రి గారు చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా అంతకుముందు మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు కూడా మాట్లాడి, గతంలో మాకు ఎంఆర్ఓ పరిధి కానీ, ఆర్డీఓ పరిధి కానీ, కలెక్టర్ లెవెల్లో కానీ, జాయింట్ కలెక్టర్ లెవెల్లో కానీ ఒక విభిన్నమైనటువంటి అధికారులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క భూభారతిలో అటువంటి అంటే సామాన్య రైతు పడేటువంటి ఇబ్బందులు చాలా తొలగిపోయినాయి. మరి ఎంఆర్ఓ కూడా కానీ, ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ తమకు విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగినటువంటి మాటను వారి యొక్క ప్రసంగంలో స్పష్టం చేసినటువంటి ఇది ఉన్నదనేటువంటి మాట కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఒక విషయం అయితే అంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమందిని సింగిల్ విండో చైర్మన్లను కానీ, గతంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సర్పంచ్లను కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడితే వారు చెప్పినటువంటి అభిప్రాయం ఒకటే, ఈ యొక్క భూభారతి మరి చట్టం మాత్రం మరి అధికారులు చెప్తున్నటువంటి మాట, మంత్రులు చెప్తున్నటువంటి మాట విశ్వసనీయత కలిగి ఉంది. కానీ రాబోయే రోజుల్లో మరి
ఎలా ఉంటుందో అనేటువంటిది ఒక ప్రశ్నగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క సమావేశానికి వచ్చి తమ అభిప్రాయాలు కూడా వెలిబుచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే మరి గతంలో మాదిరిగా ఉంటుందా, మరి ఈ యొక్క రైతులు సంతోషపడే విధంగా ఉంటుందా అనేటువంటి పలు ఊరు మరి రైతులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. స్వయంగా నిన్న జరిగినటువంటి సమావేశానికి వెళ్ళిన సందర్భంగా తెలిసింది మిత్రుల.